ఇక్కడ A1 B2 బ్లాంక్ D4 E5 F6 చూడగానే డెడ్ ఈజియెస్ట్ క్వశ్చన్. నేను ఈజీ క్వశ్చన్ కన్నా కూడా బెస్ట్ అంటే ఈజియెస్ట్ క్వశ్చన్ అంటే బెస్ట్ అవునా? ఓకే చెప్పడమ్మా. A B అంటే C D E F సరిపోయింది. పక్కన రాశాడు సార్ A అంటే 1 B అంటే 2 C అంటే 3 D అంటే 4 E అంటే 5 F అంటే 6 సరిపోయిందిగా. అంటే నేను చెప్పడానికి నువ్వేదో పెద్ద నేర్చేసుకున్నావు అంటే ఏం లేదు అవునా కాదా? డెడ్ ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ విచ్ వన్? C3. సో ఆన్సర్ అమ్మా ఏ. Now let us see the next beautiful question. Okay. 12C, 23E, 34G, 45I and 56K and what's the next one? Okay. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 67 67 67 67 అన్ని ఆప్షన్స్ లో 67 ఉంది కాబట్టి నేను దీంట్లో లాజిక్ కూడా అతకక్కర్లా డైరెక్ట్గా 67 రాస్తా. ఓకే మీకు ఆ డౌట్ ఉంటే మీ కష్టాలు మీరు పడండి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ లాజిక్ని రకరకాలుగా ఇండ్యూస్ చేసుకోవచ్చు తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటారంటే అరే బాయ్ సి తర్వాత డీని వదిలేశాడు అంటే ఇప్పుడు నేను ఆల్ఫాబెట్స్ వరకే లెక్కేస్తున్నాను ఓకేనా. రెడమా డీని వదిలేశాడు, ఈ తర్వాత ఎఫ్ను వదిలేశాడు, జీ రాశాడు, జీ తర్వాత హెచ్ను వదిలేశాడు, ఐ రాశాడు, ఐ తర్వాత జేని వదిలేశాడు, కే రాశాడు అంటే కే తర్వాత ఎవరిని వదిలేద్దాం? ఎల్ని వదిలేద్దాం అంటే ఎవడమ్మా ఎం అంటే ఆన్సర్ 67M. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు తెలుసా అధ్యక్ష? ఇక్కడ 12 అంటే 1ని 2ని యాడ్ చేయండి 3 అంటే సి సరిపోయింది రైట్ అమ్మా. ఇక్కడ 2ని 3ని యాడ్ చేయండి 5 అవునా 5 అంటే ఈ సరిపోయింది. 3ని 4ని యాడ్ చేయండి 7 జీ సరిపోయింది. ఇక్కడ 4ని 5ని యాడ్ చేయండి ఐ 9 సరిపోయింది. సో మా 5ని 6ని యాడ్ చేస్తే 11K సరిపోయింది. అంటే అక్కడ ఏం జరగాలి? 6ని 7ని యాడ్ చేయాలి అవునా కాదా? అంటే 6ని 7ని యాడ్ చేస్తే ఎంత? 13 అంటే ఎవరు? ఎం అంటే సరిపోయిందిగా. సో ఒకవేళ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వచ్చినచ్చు సార్ అన్ని చోట్ల 67 ఉన్నాడు కాబట్టి మీరైతే పెద్ద అవసరం లేదు అది ఇది అని చెప్పి పెద్ద చెప్పారు కానీ ఒకవేళ ఒక చోట చేంజ్ ఉంటే ఏం చేయాలి? సో ఇక్కడ మళ్ళీ నువ్వు లాజిక్ని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్ని చోట్ల 67 లేకుండా ఒక చోట 67 ఇంకో చోట 63 ఇంకో చోట 76 ఇలా రకరకాలు ఉందనుకో ఆ 67 ఎలా తెచ్చుకోవాలి అది కూడా చూద్దాం. పని అయిపోతుంది మన చేతిలో పనేగా. ఓకే ఇప్పుడు 12కి 23 అంటే ఎంత యాడ్ చేసేటమ్మా? 11 అవునా. 23కి 34 అంటే ఎంత యాడ్ చేసినట్టు? 11 ఓకే. 34కి 45 అంటే ఎంత యాడ్ చేసినట్టు? 11 డబల్ ఓకే. 45కి 56 అంటే ఎంత యాడ్ చేసినట్టు? 11. 56 కూడా 11 యాడ్ చేస్తే ఎంతమ్మా? 67 సరిపోయింది. అలా కూడా తెచ్చుకోవచ్చు. లేదా ఇంకో రకంగా తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఎలా తెచ్చుకోవచ్చు చూద్దాం ఓకేనా. రైట్ సీ ద నెక్స్ట్ వన్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది. ఓకే గుడ్ చూడమ్మా 1 2 3 4 5 అంటే నెక్స్ట్ వన్ ఎవడు? 6. నెక్స్ట్ వన్ చూడమ్మా 2 3 4 5 6 అంటే నెక్స్ట్ చూడమ్మా 7 అంటే అలా కూడా 67 తెచ్చుకోవచ్చు ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇక్కడ మనకు 2 జరిగాయి మీరు నోటీస్ చేశారంటే. ఫస్ట్ వన్ ఏం జరిగింది అంటే వాడు ఇచ్చిన దానికి బెస్ట్ ఏంటి డైరెక్ట్గా 67 ఇక్కడ నుంచి చూసుకుని ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఎవడో చెప్పుకోడు అది జరిగిపోయింది ఎక్స్ప్లెనేషన్. ఇంకోటి ఏం జరిగింది సో ఇక్కడున్న దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ 67ని కూడా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పబడింది. నెంబర్ 3 ఏం జరిగింది సో సార్ ఎం అనేది CEGIK నుంచి ఎం ఎలా వచ్చిందో చెప్పాను అలాగే ఇంకో రకంగా ఎం ఎలా వచ్చిందో కూడా చెప్పాను. ఎలా చెప్పాను నేను? అరే బై పొజిషన్ వాల్యూస్ని బట్టి అంటే ఇక్కడ ఉన్న నెంబర్లను బట్టి ఎం ఎలా వచ్చిందో కూడా చూపించాను అవునా కాదా. అంటే మల్టిపుల్ వేస్ ఒక క్వశ్చన్ని ఇన్ని రకాలుగా చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఈ క్వశ్చన్కి ఏదో ఒకటి సరిపోతుంది. ఎగ్జామ్లో ఒక టిపికల్ క్వశ్చన్ కనపడినప్పుడు ఇక్కడ చెప్పిన ఏదో ఒక మెథడాలజీ అక్కడ నీకు యూజ్ అవ్వచ్చు అవునా కాదా. అందుకోసం మనం ఒక క్వశ్చన్ని కుదిరినన్ని మెథడాలజీస్లో చెప్పుకుంటూ ఉంటాం అమ్మా ఓకేనా. రైట్ నౌ లెట్ us see the next beautiful question. BCEF HIKL అండ్ బ్లాంక్. ఫస్ట్ వన్ చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే సార్ పక్క పక్కన ఉన్నారు సార్ ఇద్దరు పక్క పక్కన ఓకే అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా పక్క పక్కనే ఉండాలి. బుడ్డోడు పెద్దోడు అంటే హెచ్ అని కుదరదు తీసేయి. ఎన్ఓ పక్క పక్కన ఓకే. ఎన్ ఏమో కుదరదు తీసేయి. ఎందుకు? పెద్దోడు తర్వాత చిన్నోడు వచ్చాడు సార్ నేనేం చెప్పాను బుడ్డోడు తర్వాత పెద్దోడు రావాలని చెప్పాను అవునా కాదా. అంటే వర్కౌట్ కాదు తీసేయి. నెక్స్ట్ ఇక్కడ ఎవడు వచ్చాడమ్మా మళ్ళీ పెద్దోడు తర్వాత బుడ్డోడు వచ్చాడు అంటే వీడు కూడా కొట్టేసేయి. అరే బాయ్ అంటే నేను ఏం చేయకుండా ఆన్సర్ ఏమని చెప్పచ్చమ్మా సి ఈజ్ ద ఆన్సర్ అని చెప్పేయచ్చు అవునా కాదా. అయిపోయింది. కాదు సార్ మేము చేస్తాం సార్ చేద్దాం పట్టు నేను వద్దనా. చూడండి బీసీ డీని వదిలేశాడు, ఈఎఫ్ తర్వాత ఎవరమ్మా జీని వదిలేశాడు, హెచ్ఐ ఓకే జేని వదిలేశాడు, నెక్స్ట్ కేఎల్ అంటే ఎంను వదిలేసాయి ఓకే అంటే ఎవరు వస్తారమ్మా నెక్స్ట్ వచ్చే ఇద్దరు అంటే ఎన్ అయిపోయింది. అటు కూడా ఒప్పుకోవా? ఇంకా సాటిస్ఫై కాలేదా? మళ్ళీ చేద్దాం దాన్నే ఉంది మన చేతిలో పని ఎన్ని రకాలుగా చేయాలని చెప్పడం ఓకేనా. చూడమ్మా బి అంటే 2 ఈ అంటే 5 హెచ్ అంటే 8 అండ్ కే అంటే 11 అంటే చూడండి +3 అంటే నెక్స్ట్ వన్ కూడా +3 చేద్దామా 14 అంటే ఎన్ ఓకే ఫైన్. మరి రెండో వన్ మన ఫ్రెండ్ అని కూడా చేయాలిగా మనం చేసేద్దాం ఓకేనా. సి అంటే 3 ఓకే ఎఫ్ అంటే 6 ఐ అంటే 9
ఎల్ అంటే 12. సో అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా 3 నుంచి 6 +3 +3 +3 అంటే నెక్స్ట్ కూడా +3 అంటే 15 అంటే ఎవడెవడు ఓ అంటే ఆన్సర్ ఏంటమ్మా ఎన్ఓ. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకేనా రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ ని నేను మీకు ఎంత కంటెంట్ ఇవ్వగలను అంత కంటెంట్ ఇచ్చేస్తున్నాను. అవునా సో దట్ మీరు ఏం మిస్ అవ్వకూడదు టార్గెట్ అమ్మా. రైట్ చూడమ్మా నెక్స్ట్ వన్ UGTHSIRJ. ఓకే అమ్మా ఇక్కడ UGTH చూడంగానే ఓకే మనకి ఏమైనా లాజిక్ తట్టిందా తట్టలేదా అయితే ఒక పని చేయి. ఓకే ఒక్కొక్కరిని తీసుకో. యు ముందు ఎవడమ్మా టీ, టీకి ముందేవాడు ఎస్, ఎస్కి ముందేవాడు ఆర్ అంటే ఆర్కి ముందేవాడు క్యూ అంటే ఇక్కడ వచ్చేవాడు క్యూ. సార్ ఇది ఒక్కటి తప్ప అందరూ అదే తెచ్చింది సార్ అంటే మూసుకొని నెక్స్ట్ వన్ కూడా చేయాల్సిందే. చేద్దాం మన చేతిలో పనేగా మనకేమైనా పెద్ద కష్టమైన విషయం అని చెప్పు. ఓకే జీ తర్వాత HIJ అంటే నెక్స్ట్ అమ్మా కే అంటే QK అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా సి. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా EVGTIRKP వాట్స్ నెక్స్ట్ అమ్మా ఇది చూడంగానే నాకు ఫస్ట్ వచ్చిన ఐడియా ఏంటో చెప్తాను చూడండి. సార్ EV అనగానే లవ్ లో VE అవునా కాదా ఓకే అంటే ఆపోజిట్ పేరు. GT అంటే గ్రాండ్ ట్రంక్ అని చెప్పాను యాజ్ వెల్ యాజ్ GT మాత్రమే మనకి సిమిలర్ పేరు ఆపోజిట్ పేరు రెండు అవుతుందని చెప్పాను అంటే వీడు ఆపోజిటే వాడు ఆపోజిటే. IR అంటే ఇండియన్ రైల్వే అంటే ఆపోజిట్. KP అంటే పవన్ కళ్యాణ్ లేదా PK సినిమా అబ్బో సార్లు చెప్పాను కదా KP సిమెంట్ అని అంటే వాడు కూడా ఆపోజిట్ పేరు అంటే నెక్స్ట్ వచ్చేవాడు కూడా ఆపోజిట్ పేరు. సార్ MO ఆపోజిట్ కాదు సార్ కొట్టేశాను, LN ఆపోజిట్ కాదు సార్ కొట్టేశాను సార్, LO ఆపోజిటే సార్, MN ఆపోజిటే సార్. అయితే ఓ పని చేద్దాం వాళ్ళిద్దరిలో ఎవరో డిసైడ్ చేద్దాం ఓకేనా. సో ఇప్పుడు E అంటే 5, G అంటే 7, I అంటే 9 ఫస్ట్ వాళ్ళు మాత్రం తీసుకుంటానమ్మా. K అంటే 11 అంటే నెక్స్ట్ ఎవరు రావాలి 5, 7, 9, 11 అంటే ఫ్లోగా వెళ్ళిపోతుంది పైన ఏంటో మరి 13 ఎందుకు +2 జరుగుతుంది కాబట్టి అవునా. మరి 13 అంటే ఎవడు M ఒకటి తెలిస్తే రెండో వాడికి ఆపోజిట్ పేరేగా అంటే ఆన్సర్ ఏంది B MN ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఓకే ఇలా కూడా ట్రై చేయొచ్చు వాళ్ళని ఓకేనా. రైట్ అమ్మా నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ACFJO అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్ ఓకేనా. ఒక్కొక్కటే ఉన్నాయిగా శుభ్రంగా పొజిషన్ వాల్యూస్ రాసేద్దాం ఓకేనా. A అంటే 1, C అంటే 3 ఓకే, F అంటే 6, J అంటే 10, O అంటే 15. సో వాట్స్ ద నెక్స్ట్ వన్. అధ్యక్ష వాడిని చూడంగానే ఏమర్థమైందంటే చూడండి ఒకసారి డిఫరెన్స్ అంటే ఆల్ఫాబెట్స్ అంటే పొజిషన్ వాల్యూస్ రాసాం కదా ప్లేస్ వాల్యూస్ వాటికి డిఫరెన్సెస్ రాద్దాం మళ్ళీ. డిఫరెన్స్ అంటే ఎంతమ్మా 1కి 3కి డిఫరెన్స్ 2, 3కి 6కి 3, 6కి 10కి 4, 10కి 15కి 5 అంటే 2, 3, 4, 5 అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి 6 రావాలి. అంటే ఇప్పుడు అన్ని తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అధ్యక్ష అన్ని పెరుగుతున్నాయి అధ్యక్ష అంటే వీళ్ళు కూడా పెంచేద్దాం. 15 + 6 ఎంత 21 అంటే ఎవరు యూ నేను ముందే చెప్పాను I9 U21 అని చెప్పానా చెప్పలేదా మీకు పొజిషన్ వాల్యూస్ నేర్చుకున్నప్పుడు చెప్పా కదమ్మా. సో U is 21 అంటే ఎన్ ఆప్షన్ అమ్మా B is the answer ఓకేనా. రైట్ నౌ లెట్ us see the next beautiful question ఓకే BDF CFI DHL అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్ ఓకే. ఇక్కడ నాకు చూడగానే ఏమర్థమైందో చెప్తాను చూడండి సార్. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటే BCD అంటే నెక్స్ట్ ఎవరమ్మా E ఓకే ఫైన్ రాసేసుకున్నా సూపర్. ఇప్పుడు B అంటే ఎవడు 2, D అంటే 4, F అంటే 6 అంటే ఇక్కడ +2 జరిగింది అంతేనా అంటే రెండో ఉంది కాబట్టి 2 2 3 అంతేనా ఓకే గుడ్. సో ఇప్పుడు C అంటే ఎవడు 3, F అంటే 6, I అంటే 9 అంటే నువ్వు చెప్పుకుంటే +3 అయినా చెప్పుకో లేదా ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 1 3 2 3 3 సరిపోయిందిగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది 4 D అంటే ఓకే, H అంటే 8, L అంటే 12 అవునా కాదా. అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పుకోవచ్చమ్మా నువ్వు అరే బై వీడు +4 బై లేదా 4 1s 4 2s 4 3s అవునా. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా E అంటే 5 కాబట్టి సో చేస్తే +5 అయినా చెయ్యి లేదంటే 5 1 5 2 10 5 3 15 5 10 15 10 అంటే J 15 అంటే O అంటే ఆన్సర్ ఏంటమ్మా EJO అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా B ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా B. సో ఇప్పుడు నేను ఎలా చేశాను అంటే BDF వాటి మధ్యలో ఉన్న లింకుల్ని తీసుకొచ్చి మీకు ఆన్సర్ చెప్పాను అవునా కాదా. అలా కాకుండా చెప్పాలి అంటే రైట్ అబ్జర్వ్ హియర్ వాడు ఏమి ఇచ్చాడమ్మా BDF నెక్స్ట్ CFI నెక్స్ట్ ఏమన్నాడమ్మా DHL అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్ అదే కాదు అడిగింది. ఓ పని చేయి కొట్టి పెడదాం మళ్ళీ మన చేతిలో పని ఓకేనా. రైట్ చూడమ్మా BCDE ఓకే ఫైన్ అంటే అన్ని +1 కాబట్టి ఓకే అమ్మా. D గురించి చూడండి 4, F అంటే 6, H అంటే 8 అంటే +2 అంటే +2 చేస్తే ఎవడమ్మా J 10 అవునా. నెక్స్ట్ అమ్మా ఆ నెక్స్ట్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో లెట్స్ గో విత్ డిఫరెంట్ కలర్. F అంటే 6, I అంటే 9 సో L అంటే 12 అంటే 6 + 3 9, 9 + 3 12 అంటే 12 + 3 15 అంటే ఎవడు O అంటే ఆన్సర్ అమ్మా EJO ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా
ఈజీ ఇలా కూడా చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్. అర్థమైందా మీకు? రైట్ అమ్మా, డోంట్ వరీ. ఇలా మల్టిపుల్ వేస్లో అంటే ఒక క్వశ్చన్ చూడంగానే ఏం చెప్పొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఎలా గుర్తించాలి అన్ని చెప్పేసుకుందాం. ఓకేనా? మొగమాటమే పడమాకండి. ఓకేనా? సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. EDF JIK ONP TSU. ఓకే, రైట్ అమ్మా. ఇక్కడ చూడండి, E అంటే 5, J అంటే 10 అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటాను. O అంటే 15, T అంటే 20. ఏం అర్థమైంది నీకు? నేను నేర్చుకునేటప్పుడు చెప్పాను చూసారా, 5 మల్టిపుల్స్ నేర్చుకుంటారు భయ అని. 5, 10, 15, 20 అంటే నెక్స్ట్ ఎవడు? 25. 25 అంటే ఎవడు? Y. సో ఆన్సర్ ఆల్రెడీ అయిపోయింది సార్. వైతో ఉన్న ఒకే ఒక ఎవడంటే వీడే కట్టి వాడే నా ఆన్సర్. ఎస్, టైం బోల్డ్ సేవ్ అయింది. అవునా? కాదు సార్, మేము మిగిలిన కూడా చేద్దాం సార్, క్లాస్ కదా ప్రాక్టీస్ చేసుకుంటుంది విద్య అంటే చేసేదాన్నే ఉంది. మా ఈకి వీడు ప్రీవియస్, వీడు నెక్స్ట్, అంతేనా? ప్రీవియస్ నెక్స్ట్ అంటే జే కూడా అదే ట్రై చేద్దాం. జేకి ప్రీవియస్, జేకి నెక్స్ట్, కరెక్టేనా? నెక్స్ట్ అంటే ఓకి ప్రీవియస్, ఓకి నెక్స్ట్. టీకి ప్రీవియస్, టీకి నెక్స్ట్. అంటే వైకి ప్రీవియస్, వైకి నెక్స్ట్ అంటే జెడ్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? YXZ. పర్ఫెక్ట్ సరిపోయింది. ఒకవేళ ఇలా కాదంటే ఇందా చెప్పాను చూసారా. సో మిగిలిన వాళ్ళు కూడా పొజిషన్ వాల్యూస్ రాసుకుంటారు బై. డి అంటే ఎంత? 4, I అంటే ఎంత? 9, N అంటే ఎంత? 14, S అంటే ఎంత? 19 అంటే +5 +5 +5 అంటే నెక్స్ట్ వన్ కూడా +5 చేస్తే 24X. అలా F కూడా మీరు చేసుకుంటే +5 +5 వచ్చుద్దమ్మా, పండుగ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, గుడ్. అంటే ఇలా మల్టిపుల్ వేస్లో క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మా ZBZ WCY TDX QEW అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఓకేమా, ఇక్కడ చాలా మంది ఎక్కడ ట్రాప్ లో పడతారంటే వాడు ZEZ అనగానే ZBZ అనగానే వీళ్ళిద్దరు సేమ్ వచ్చారు, ఇక్కడ సేమ్ లేదేంటి అంటే ఏం జరిగింది, వాడితో నీకేం పని? అటు నుంచి నీకు టక్కన ఐడియా రాకపోతే వాడితో ట్రై చేయకూడదు. ఓకేనా అమ్మా? ఎక్కడి నుంచి అయితే నాకు ఈజియెస్ట్ ఆన్సర్ వస్తుందో అక్కడ ట్రై చేయాలి. కానీ ఇక్కడైతే నేను భలే స్ట్రక్ అవుతాను, అయితే ఐ విల్ స్టార్ట్ హియర్. ఓకే, ఇక్కడైతే నేను నా జీవితం మొత్తం బుగ్గిపాలైపోతుంది, నేను ఇక్కడికి వెళ్తా అనకూడదు కదా. నేను కూడా అదే చెప్తా అంట. ఓకేనా? అంటే ఎక్కడైతే నాకు డిఫికల్ట్గా అనిపించిందో అది వదిలేద్దాం, ఏది ఈజీగా అనిపిస్తుంది దాంతో ట్రై చేద్దాం. ఓకేనా? రైట్, చూడమ్మా ఒకసారి. సో ZYXW నాకు లాస్ట్ వన్ డెడ్ ఈజీగా కనపడింది సార్. జెడ్కి ముందు వై, వైకి ముందు ఎక్స్, ఎక్స్కి ముందు డబ్ల్యూ అంటే డబ్ల్యూకి ముందు ఎవడు? వి. అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ అయితే వి సార్. ఇది ఓకే, ఇది ఓకే, వీళ్ళిద్దరూ నాట్ ఓకే కొట్టేసా. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళ గురించి చూద్దామా? రైట్, ఒకసారి చూడమా. సో బికి తర్వాత సి, సి తర్వాత డి, డి తర్వాత ఈ అంటే ఈ తర్వాత ఎఫ్ అంటే మిడిల్లో ఉండేవాడు ఎఫ్ సార్. సార్ అయిపోయింది సార్, ఆన్సర్ బి. ఏ అవసరం లేదు. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా? కాదు సార్, నాకు ఫస్ట్ వాడు ఏమన్యాయం చేశాడు సార్, వాడికి కూడా మనం లాజిక్ కనిపెడదాం సార్. కనిపెడదాం, ఎవడొద్దన్నాడు? ఖాళీగానే ఉన్నాగా క్లాస్లో అంటే మనం నేర్చుకుందికేగా క్లాసు, అంతేగాని టైంలో అయిపోవాలా ఓకే, లేకపోతే బెస్ట్గా చెప్పడమే లాజిక్ కాదుగా. ఓకే, లాజిక్స్ కూడా నేర్చుకుందాం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. Z26, W23, T20, Q17 పొజిషన్ వాల్యూస్ రాశాను. అంటే -3 కదా, -3 కదా, -3 కదా. అంటే నెక్స్ట్ కూడా -3 చేస్తే ఎవడమ్మా? 14 అంటే ఎవడు? N. సో ఆన్సర్ ఇస్ NFP. పర్ఫెక్ట్ సరిపోయింది కదా. ఇది చేయాల్సిన పని. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the next beautiful question. ఓకేనా? చూడమ్మా, AIYW బ్లాంక్. అమ్మా ఇది నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పేశాను. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ కాదనుకోండి, జస్ట్ పొజిషన్ వాల్యూస్ రాసాను, మీకు అర్థమైపోద్ది. A అంటే 1, I అంటే 9, Y అంటే 25. ఇక్కడ వరకు చెప్పండి మేడం, మీకు అన్న క్లారిటీ వచ్చిందేమో. ఎవడమ్మా వీడు? 1 అంటే 1 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. అంటే నెక్స్ట్ ఇక్కడ ఏముండాలి? 7 స్క్వేర్. 49 ఉంటే ఓకే. అవునా? 49 ఉందో చూద్దామా? 49 పొజిషన్ వాల్యూ ఎంత అంటే నేను ముందే చెప్పాను, ఇది 26 నుంచి 52 మధ్యలో ఉంది కాబట్టి సో శుభ్రంగా 26 లేపారా బాయ్ అని చెప్పాను. అవునా కాదా? లేపై 9 - 6 3, 4 - 2 2, 23 అంటే ఎవడు? W. అంటే 49 అంటే కూడా ఎవడు? W. సరిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అరే భయ్, వాడు 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే వాడు బేసి సంఖ్యల యొక్క పవర్స్ తీసుకుంటున్నాడు, అది వర్గాలు తీసుకుంటున్నాడు. అవునా కాదా? అంటే ఆడ్ స్క్వేర్స్ తీసుకుంటున్నాడు కాబట్టి సో 1 3 5 7 తర్వాత వచ్చేది ఎవడు? 9. అంటే 9 స్క్వేర్ ఎవడు? 81. 81 అనేది 52 దాటిపోయింది కాబట్టి నువ్వేం చేయొచ్చు? 26తో డివైడ్ చేయొచ్చు. 26తో డివైడ్ చేస్తే 26 3s are 78 అంటే రిమైండర్ అంతా 3 అంటే ఎవడు? సి. అంటే 81 కూడా ఎవడు? సి. అంటే ఆన్సర్ కూడా ఎవడు? చి కాదు, జాగ్రత్త, సి. సో ఇన్ ఆప్షన్ చి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇది చేసే పద్ధతి. ఓకే, అందుకనే బేసిక్స్ పర్ఫెక్ట్ రావాలని చెప్పాను నేను మీకు ముందే. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత మీకు 2 విషయాలు అయితే పర్ఫెక్ట్గా అర్థమై ఉంటాయి. నెంబర్ 1 పొజిషన్ వాల్యూస్ రావడం మ్యాండేటరీ. నెంబర్ 2 ఏంటో తెలుసా? సో ఇప్పుడు 49 చూడంగానే అది 23 అని చెప్పడం, ఓకే 81 చూడంగానే 3 అని చెప్పడం ఎలా అనేది నేను మీకు నేర్పించాను. అవునా కాదా? సో లెట్ us see this basics.
ఆ బేసిక్స్ రావడం అనేది మ్యాండేటరీ. ఓకేనా? నౌ లెట్ us see the next beautiful question. TKFC ఏముంది అధ్యక్ష, పొజిషన్ వాల్యూస్ రాసేతో పని అయిపోద్ది. T అంటే 20, K అంటే 11, F అంటే 6, C అంటే 3. ఒకసారి డిఫరెన్సెస్ ఏదో చూడమ్మా. 20కి 11కి డిఫరెన్స్ అంటే 9 తగ్గింది, 11కి 6 కంటే 5 తగ్గింది, 6కి 3కి అంటే 3 తగ్గింది. అంటే 9, 5, 3 ఏమన్నా తేడా, ఏమన్నా సేమ్ కనపడిందా మీకు? కనపడలేదు. ఇలా కనపడినప్పుడు సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా అమ్మ? ఇక్కడ ఎలా ఉంటాయి అంటే రియల్ లైఫ్లో కూడా సో జనరల్గా నేను ఎప్పుడూ కూడా ఓకే సో చక్కగా మధ్యాహ్నం పూట రైస్ తినడానికి ట్రై చేస్తాను, రాత్రి పూట రైస్ తినడానికి ట్రై చేస్తాను. సో కుదరట్లేదు, ఆ రోజు చపాతీ ఉంటే చపాతీ, ఇడ్లీ ఉంటే ఇడ్లీ. అది కూడా కుదరలేదు, మంచినీళ్ళు తాగి కూర్చుంటా. అది కూడా కుదరలేదు, తినకుండా కూడా కూర్చుంటా. ఇది అడ్జస్ట్మెంట్ అంటాం, అవునా కాదా? ఇక్కడ కూడా అలాంటి అడ్జస్ట్మెంటే ఉందమ్మా. కాబట్టి నేను మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఏంటి అంటే సో ఒక పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఆ పాయింట్ తర్వాత ఇక్కడ నేను చెప్పేదానికి నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం ఇచ్చానో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సపోజ్ నా దగ్గర 2 నెంబర్లు కనబడ్డాయమ్మా, 1, 2. నెక్స్ట్ నెంబర్ ఎంత అని ఎవరైనా అడిగాడు అనుకోమ్మా. ఓకే సో ఇక్కడ కొంతమంది దుర్మార్గులు ఏమంటారంటే 3 సార్, ఎందుకంటే +1 అంటాడు. ఓకే, నువ్వు చెప్పిన లాజిక్ అయితే 3 ఓకే. పక్కనోడు ఏమంటాడంటే ఇది డబల్ సార్ అంటున్నాడు, అంటే నువ్వు కూడా డబల్ వేయాల్సిందేగా, అంటే ఇంకోటి 4 అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా, ఇది 1² + 1 సార్, అంటే ఇది ఏమో చూడండి, 1 అంటే 1² + 1 అయింది, అంటే ఇది 2 ఉందంటే 2² + 1 అంటాడు ఒకడు. అప్పుడు ఆన్సర్ ఎంత అయింది? 5 అయింది. ఇంకోటి అంటాడు సార్ ఇది 1 కదా, 1² ప్లస్ అదే నెంబర్ యాడ్ అయింది, అంటే ఇక్కడ 2² ప్లస్ అదే నెంబర్ 2 యాడ్ చేసుకో, అంటే 6 అంటాడు ఒకడు. ఇంకోటి వచ్చాడంటే సార్ మీకేం సార్ అర్థం పడతాం లేదా, 1 అంటే 1 నుంచి 2కి వెళ్ళిందంటే 1³ + 1 జరిగింది సార్, అంటే ఇక్కడ కూడా 2³ + 2కి వెళ్ళు, 2³ + 1కి వెళ్ళు, అంటే ఇంకోటి 1³ + 1² అంటాడు. అంటే లాజిక్స్ ఫైనైట్గా ఉన్నాయా, ఇన్ఫైనైట్గా ఉన్నాయా? ఇన్ఫైనైట్. అందుకని 2 నెంబర్లను చూసి సిరీస్ చెప్పకూడదు, ఇది ఒక రూల్, కానీ ఫండమెంటల్ రూల్. 2 నెంబర్స్ని చూసి సిరీస్ చెప్పాలా, చెప్పకూడదా? చెప్పకూడదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వెళ్దామమ్మా. ఈ క్వశ్చన్లోకి వెళ్తే సో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే 2 నెంబర్లు చూసి సిరీస్ చెప్పకూడదు అనేది వాస్తవమే, కానీ ఇక్కడ మనకి సో 9, 5 డిఫరెన్స్ ఎంతమ్మా? 4. అంటే ఇక్కడ 4, 5, 3 డిఫరెన్స్ 2, అంటే 4, 2 అంటే హాఫ్ అయింది కాబట్టి నెక్స్ట్ హాఫ్ చేస్తే 1. 1 అంటే ఎంతమ్మా? -2. -2 అంటే 3 - 2 ఎంతమ్మా? 1. 1 అంటే ఎవడు? ఏ. ఉండేమో చూడండి, ఎస్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు చూడండి, ఇక్కడ నేను 4, 2ని మాత్రమే చూసి 1గా డిసైడ్ చేశా, అవునా కాదా? అలా డిసైడ్ చేసి ఆన్సర్ చెప్పాడమ్మా, ఏ అని చెప్పాను. ఓకేనా? ఇది అంత బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు, కానీ ఏ ఆప్షన్ లేని చోట ఇది పనిచేస్తుంది. ఓకేనా? రైటమ్మా. ఇలా చేయడం ఒక పద్ధతి అయితే, దీనికి రెండో పద్ధతి నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? రైటమ్మా. అమ్మ ఇక్కడ రెండో పద్ధతి ఏంటి అంటే సో అమ్మ ఇది చెప్పింది దేనికి, సో జనరల్గా ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్ లాజిక్ అంటూ లేదు కాబట్టి అది చెప్పాను. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, అది నేను చూపిస్తాను చూడండి. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే పొజిషన్ వాల్యూస్కి డిఫరెన్సెస్ చూసాం, అవునా కాదా? ఏం చేసామమ్మా? పొజిషన్ వాల్యూస్కి డిఫరెన్సెస్, అవునా? రైట్ అమ్మా. ఇప్పుడు నేను ఏం చూడబోతున్నాను అంటే రైట్ చూడమ్మా జాగ్రత్తగా. Tకి Kకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వదిలేశాను? L, M, N, O, P, Q, R, S, అంటే 8 మందిని వదిలేశాను. Kకి Fకి మధ్యలో ఎంతమంది వదిలేశాను? ఓకే, G, H, I, Z 4 వదిలేశాను. Fకి Cకి మధ్యలో ఎంతమంది వదిలేశాను? C తర్వాత ఎవరమ్మా? D, E 2 వదిలేశాను. అంటే చూడండి 8, 4, 2 అంటే ప్రతిసారి హాఫ్ అవుతుంది. ఇక్కడ 2 నెంబర్లు బట్టి చెప్పట్లా, 3 నెంబర్లు బట్టి చెప్తున్నాను, కాబట్టి గ్యారంటీగా చెప్పొచ్చు నేను, అవునా కాదు? అంటే ఇది హాఫ్, ఇది హాఫ్ కాబట్టి ఇది కూడా హాఫ్, అంటే 1. అంటే ఒకరిని వదిలేయి, అంటే సికి ముందున్న బిని వదిలేస్తే ఎవడుంటాడు నెక్స్ట్? ఏ. సో ఆన్సర్ ఏంటమ్మా? బి. ఇది ఆన్సర్. ఓకే, ఇలా చేయొచ్చు మనం ఆన్సర్. రెండో రకంగా ఏం చెప్పొచ్చు అంటే అమ్మా ఇది ఒక బ్యూటిఫుల్ వే కదా. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, పొజిషన్ వాల్యూస్ రాసుకుని మళ్ళీ ట్రై చేద్దాం. ఓకేనా? T అంటే 20, K అంటే 11. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? 6, 3. ఓకే, సో ఇప్పుడు ఇంకేదైనా లాజిక్ దొరుకుతుందేమో, వీ కెన్ ట్రై ఫర్ ఇట్. ఓకేనా? సో మా డైరెక్ట్ డిఫరెన్సెస్ గురించి మనం ఏం చెప్పలేం, అవునా కాదా? ఓకే, సో దెన్ వీ కెన్ గో విత్ ద డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్. ఓకేనా? రైట్ అమ్మా. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ చేస్తే ఇదంతా 9, ఇదంతా 5, ఇదంతా 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొత్త లాజిక్ను ఫ్రేమ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు 9ని హాఫ్ చేశాను సార్, ఎంత? 4.5. ఇక్కడ 5 ఉంది, అంటే ప్లస్ హాఫ్, అవునా కదా? 9ని హాఫ్ చేయడం అంటే బై 2 చేశాను, బై 2 చేసి ప్లస్ 0.5 చేశాను, కరెక్టేగా? 9ని బై 2 చేస్తే 4.5 ప్లస్ 0.5 యాడ్ చేస్తే 5 సరిపోయింది. అంటే ఇప్పుడు 5ని కూడా అదే ట్రై చేస్తే వస్తుందేమో చూద్దామా? 5ని బై 2 చేసి ప్లస్ 0.5 చేస్తా. ఓకే, అంటే 5/2 అంటే 2.5, 2.5కి 0.5 యాడ్ చేస్తే 3. ఎస్, సరిపోయింది. అంటే ఇప్పుడు 3కి కూడా అదే లాజిక్ అప్లై చేయాలి, అవునా?
రైట్ అమ్మా 3 కూడా అదే లాజిక్ అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దామా. రైట్ అమ్మా 3 కూడా by2 ప్లస్ 0.5. 3/2 అంటే 1.5, 1.5 ప్లస్ 0.5 అంటే 2. ఓకే, అంటే నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఉండాలి. ప్రతిసారి తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా తగ్గిస్తే ఎంతమ్మా 1 ఇస్ ద పొజిషన్ వాల్యూ. సో ఆన్సర్ అమ్మా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మొత్తానికి నేను 3 రకాలుగా చూపించాను. ఈ 3 రకాలుగా చూపించిన దాంట్లో ఆ ఫస్ట్ వన్ ఎందుకు చెప్పాను అంటే అప్పుడప్పుడు మనకి ఏ దిక్కు లేనప్పుడు ఎలాంటి వాటిని వాడాలో మీకు చెప్పడం కోసం అమ్మా. ఓకేనా. రైట్, ఈ పాయింట్ చెప్పడం కోసమే రిమైనింగ్ 2 కాకుండా ఫస్ట్ దాంతో ట్రై చేశాను. ఓకేనా. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో POST, POTS, PSTO అండ్ PTOS అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఇది చేసినప్పుడు చాలా మంది ఎలా లెక్కేస్తారు చెప్తాను చూడమ్మా. P అంటే నెక్స్ట్ వన్ కూడా P ఫిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఓ చూడండి 2 టైమ్స్ వచ్చింది. ఎస్ చూడండి 2 టైమ్స్ వచ్చింది, అంటే T కూడా 2 టైమ్స్ రావాలి. అంటే PTతో ఏ ఆప్షన్ ఉంది? ఎస్, ఆన్సర్ ఇది అయిపోయింది. పో, ఇది చాలా మంది వర్షం. ఓకే, ఎస్, నేను కూడా దానికి ఓటేస్తా. PTSO ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. అండ్ ఇప్పుడు వాళ్ళకి తెలుసా స్మార్ట్గా, ఎస్ ఐ లైక్ ఇట్, ఐ ఓట్ ఫర్ ఇట్. కానీ ఎప్పుడైనా సరే సో పీటీతో 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తావు కదా. కాబట్టి నేను ఆన్సర్ని స్మార్ట్గా ఎలా చేయాలో చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి అమ్మా. ఓకేనా అమ్మ. ఇక్కడ POST నుంచి POTSకి ఏం జరిగిందో ఒకసారి స్టడీ చేద్దామా. ఓకే అమ్మ, OST కాస్త OTS అయింది, అంటే వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు. అవునా కాదు? చూడండి ఇక్కడికి ఓ అలాగే ఉంది, ST కాస్త TS అయింది, వీళ్ళిద్దరూ ఓకే ఇదయ్యారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి P అలాగే ఉంచేసి OTSని కాస్త STOగా అంటే రివర్స్గా రాసింది చూడండి. అంటే ఇక్కడ ఈ ముగ్గురు రివర్స్ అయ్యారు. అవునా. నెక్స్ట్ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే PSని అలాగే ఉంచి మళ్ళీ Tని Oని ఇంటర్చేంజ్ చేశారు. చూసారు అక్కడ OTగా మారింది. ఓకే, సరిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు మళ్ళీ చూడండి, Pని అలాగే ఉంచేసి SOTని కాస్త TOSగా మార్చాడు. అవునా కాదా? అంటే మళ్ళీ ఈ మొత్తాన్ని రివర్స్ చేశాడు. అవునా. అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఏమేమో వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత ఏమో ముగ్గురు ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరగాలి? ఇద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలంటే PTOS కాస్త ఏమవ్వాలమ్మా? SO అవ్వాలి. సో ఆన్సర్ ఏంటమ్మా? PTSO. ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇలా సూక్ష్మ బుద్ధి ఉపయోగించి పర్ఫెక్ట్గా మొత్తం కనిపెట్టాలమ్మా. ఓకేనా. రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. AB, EF, IJ, MN అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. సో చూడగానే ఒకటైతే షూర్ సార్, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అవునా. తట్టు ఎలా తెలుసా? బుడ్డోడు పెద్దోడు, బుడ్డోడు పెద్దోడు అలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలా ఉన్నారని చూడండి. QR ఓకే, MN ఓకే, OP ఓకే, PQ ఓకే. సో అన్ని చోట్ల అదే ఆర్డర్ ఉంది సార్, అంటే దాన్ని బట్టి నాకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏముంది, ఇంకా పొజిషన్ వాళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఎవడమ్మా? A అంటే 1, E అంటే 5, I అంటే 9, M అంటే 13. ఓకే, అంటే ఏం జరిగింది తెలుసా సార్? 1కి 5కి అంటే +4 జరిగింది సార్, 5కి 9కి అంటే +4 సార్, 9కి 39 అంటే కూడా +4 సార్, అంటే 13కి కూడా +4 సార్, అంటే 17 సార్, అంటే Q సార్. నెక్స్ట్ వన్ రాసేసుకోవడమే సార్, అంటే R సార్. సో ఎన్ని ఆప్షన్ సార్? ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? దట్ ఈజీ కదా. రైట్, నౌ లెట్ us see the next beautiful question. సో మా CBA, FED అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. సార్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే CBA అంటే ఒక్కొక్కటి తీసుకొని వచ్చాడు, FED సరిపోయింది, సేమ్ లాజిక్. అవునా. ఎలా ఆలోచిస్తానంటే నేను దీన్ని రివర్స్ చేస్తే ABC, దీన్ని రివర్స్ చేస్తే DEF, అంటే ఏం జరుగుతుంది సార్? ABCDEFGHI అంటే వీడియోగా ఉండాల్సింది. కానీ ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాడా, రివర్స్ చేస్తున్నాడా? జంబల్ ఇక్కడ పంప రివర్స్ చేస్తున్నాడు. అవునా కాదా? అంటే నేను కూడా రివర్స్ చేస్తా, అంటే GHI కాస్త ఏం చేస్తానమ్మా? IHZగా రాస్తా. ఉంది చూడండి కాంపోజిట్. వావ్. సో ఆన్సర్ ఏంటమ్మా? C is the answer. What's the answer? C is the answer. ఓకేనా. రైట్ అమ్మా. నౌ లెట్ us see the అమ్మ. లేకపోతే ఇంకో లాజిక్ ఏంటి అంటే ఇక్కడ చూడమ్మా, నేను చూపించింది మీ కంటికి కనపడింది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే చూపించాను. ఓకేనా. సో మీ కంటికి ఏం కనపడుతుంది అంటే C అంటే 3 సార్, F అంటే 6 సార్, అంటే +3 కాబట్టి నెక్స్ట్ కూడా +3 I అంటాడు. B అంటే 2 సార్, E అంటే 5 సార్, మళ్ళీ +3 అంటే +3 చేస్తే H సార్. A అంటే 1 సార్, D అంటే 4 సార్, అంటే మళ్ళీ +3 అంటే మళ్ళీ +3 చేస్తే 7 సార్ G. కానీ నేను దీన్ని ఖండిస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. దానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు 3ని 6ని చూసి నెక్స్ట్ +3 చేసావు కదా, ఇక్కడ +3 కంటే అక్కడ +3 అని. ఇంకోటి ఏమంటాడు, ఇక్కడ డబల్ సార్ అంటే అక్కడ కూడా డబల్ అవుతుంది అంటాడు, అప్పుడు ఇక్కడ 12 అంటాడు, అప్పుడు L అంటాడు, మళ్ళీ వెతకాల్సి వచ్చింది నాకు. అవునా కాదా? లాజిక్స్ పెరిగిపోతున్నాయి. నేను ఇందాకే చెప్పా మీకు 2 నెంబర్లో లాజిక్ చెప్పడం అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పాను. అవునా కాదా? అందుకని నేను ఫస్ట్ వన్నే సపోర్ట్ చేస్తా. ఓకేనా. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఇది కూడా చాలా ఈజీగా కనబడుతుంది కదా. సో B2, C3, E5, G7 అంటే జస్ట్ పొజిషన్ వాల్యూస్ రాశాడు. అవునా కాదా? ఒక్కసారి ఆ నెంబర్స్ చూస్తే పొజిషన్ వాల్యూస్ తెలిసినట్టేగా. కాబట్టి నెంబర్స్ చూడమ్మా.
2 3 5 7 ఇవే నెంబర్స్ తెలుసా? 2 3 5 7 అంటే ఏ నెంబర్స్ అమ్మా? ప్రైమ్ నెంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు, అవునా కాదా? మరి ప్రధాన సంఖ్యల్లో 7 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవడు? 11. అంటే ఇక్కడ 11 రాశానంటే కరస్పాండింగ్ ఆల్ఫాబెటేగా, అంటే 11 కరస్పాండింగ్ ఆల్ఫాబెట్ ఎవరమ్మా? కే. అంటే ఆన్సర్ అమ్మా K11. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 2B2 4D4 6F6 బ్లాంక్ 10J10. సార్ వాకటైతే క్లియర్గా అర్థమైపోయింది సార్. ఏంటో తెలుసా? ఇక్కడ ఏది ఉందో అదే ఇక్కడ రాశాను. డి అంటే పొజిషన్ వాల్యూ 4ఏగా, అదే ఇక్కడ రాశాను. ఎఫ్ అంటే పొజిషన్ వాల్యూ 6ఏగా, అదే ఇక్కడ రాశాను. జే అంటే 10ఏగా, అదే ఇక్కడ రాశాను. అంటే చూడమ్మా 2 4 6 10 అంటే మధ్యలో ఎవరు ఉండాలి? 8 ఉండాలి. 8 అంటే హెచ్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? 8H8. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్.